కథలు చెప్తున్నాడు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ వాడు ఓట్లన్నీ బీజేపీని కేపించిండు. అందుకే మహబూబ్నగర్ కానీ, చేవెళ్ళ కానీ, సికింద్రాబాద్ కానీ, మల్కాజిగిరి కానీ, మెదక్ కానీ, నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ, ఆదిలాబాద్లో 8 పార్లమెంట్లలో బీఆర్ఎస్ డిపాజిట్లు జప్తయితే ఇవాళ బీజేపీ వాడు గెలిచిండు. కేంద్రంలోనేమో బీజేపీ కోట్లు వేయాలి, రాష్ట్రంలో బీఆర్ఎస్ కోట్లు వేయాలని ఇవాళ బీజేపీ డిపాజిట్ కూడా ఓగొట్టుకొని బీఆర్ఎస్ వాళ్ళని గెలిపించడానికి ప్రయత్నం చేస్తుంది. ఆలోచన చేయండి. వీళ్ళ కుమ్ముక్కు రాజకీయాలు, వీళ్ళ ఫెవికాల్ బంధం. మొదటి రోజు కేటీఆర్ మాట్లాడతాడు, రెండో రోజు కిషన్ రెడ్డి మాట్లాడతాడు. వీళ్ళిద్దరికి ఫామ్ హౌస్లో కూర్చొని ఇవాళ ఆయన నీతులు చెప్తాడు. ఇక కేటీఆర్ అయితే చెప్తున్నాడు, చెల్లెలు సునీతమ్మని గెలిపించండి, ఆమె కన్నీళ్లు దూడవండి అని. వెనకటికి ఎవడోనంట సొంత చెల్లెలకు అన్నం పెట్టలేదంట, కానీ చిన్నమ్మ బిడ్డకు బంగారు గాజులు చేపిస్తా అన్నాడంట. ఓరి సన్నాసి, నీ తోడబిట్టిన చెల్లెలు, నీ సొంత చెల్లెలు ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని ఇంట్లోకెళ్ళి బయటకు పంపించినవని ఇవాళ నీ సొంత చెల్లెలు మా పాలమూరు జిల్లాకు వచ్చి ఏడిచింది నిన్ననే. నీ సొంత చెల్లెలనే చక్కగా చూసుకోక నీ నాయన సంపాదించిన 1000 కోట్ల అక్రమ ఆస్తిలో చెల్లెలకు వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెలనే ఇంట్లోకెళ్ళి ఎలగొట్టిన దుర్మార్గుడివి. ఇవాళ నువ్వు మాగంటి సునీతమ్మను నువ్వు మంచిగా చూసుకుంటావా? మా అక్కలు నమ్మాలనా నిన్ను? ఇవాళ అడుగుతున్న ఎవడైనా సొంత ఇంటి ఆడబిడ్డను మంచిగా చూసుకోనోడు ఇవాళ మన చిన్నమ్మ బిడ్డలను, పక్కింటి ఆడపిల్లలను మంచిగా చూసుకుంటాడా? ఒకసారి ఆలోచన చేయరు. ఈ ఎన్నికల కోసం ఉత్తగా ముందల నిలబెట్టి ఓట్లు వేయించుకొని గెలుచుకోవాలని ఆలోచన చేస్తారు. ఇవన్నీ నేను చెప్తలేను, వాళ్ళ చెల్లెలే మైకులలో చెప్తుంది. ఇవాళ మీ చెల్లెలు అడిగే ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పు సిగ్గుంటే. నీ చెల్లెలే చెప్పింది కదా, మా నాయనని అడ్డం పెట్టి వీళ్ళు 1000 కోట్లు సంపాదించారు దుర్మార్గులు, ఇవాళ మా నాయన మీదకి కేసులు వచ్చినాయి, మొదట వీళ్ళందరినీ జైలు వేసి లాగులలో తొండలు ఇచ్చి కొట్టండి వాళ్ళ సొంత చెల్లెలు చెప్తుంది. ఇంకా ఇంతకంటే ఇంకెవరైనా చెప్తారా? ఏ ఆడబిడ్డ అయినా పుట్టింటి మీద ఆరోపణలు చేయదు. తనకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, అత్తగారి ఇంట్లో వేధింపులున్నా పుట్టినిల్లు మంచిగా ఉండాలి, తల్లిదండ్రుల కీర్తి గొప్పగా ఉండాలి, తోడబుట్టినోడు చల్లగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఈ దుర్మార్గులు ఎన్ని కష్టాలు పెడితే సొంత చెల్లెలే వీళ్ళు దుర్మార్గులు, వీళ్ళని ఈపులు వాళ్ళకు కొట్టండి అని చెప్తారో ఒకసారి ఆలోచన చెయ్యండి. అందుకే నేను చెప్పిన, సొంత చెల్లెలకు అన్నం పెట్టినోడు చిన్నమ్మ బిడ్డకు బంగారు గాజులు చెప్పిస్తా అంటే ఎవడన్నా నమ్ముతాడా? అందుకే మిత్రులారా, ఇవాళ మీరందరూ ఆలోచన చేయండి. ఈ ప్రాంత సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది. మీరు నవీన్ యాదవ్ను గెలిపించండి. ఇవాళ ఈ నగరంలో ఏ పని చేయాలన్నా నాకు నా ఎంబడి ఉండాలి, నాతో పాటు పరిగెత్తటోడు రావాలి. అందుకే యువకుడు నవీన్ యాదవ్ను గెలిపించండి. ఒక్క ఓటుకు మీకు 2 సేవకులు వస్తారు. ఒక పక్కన అజారుద్దీన్ మంత్రిగా జూబ్లీహిల్స్ సమస్యల్ని పరిష్కరిస్తాడు, నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా ఉంటాడు, అనిల్ కుమార్ యాదవ్ ఈరోజు రాజ్యసభ సభ్యుడిగా ఆ నిధులు మీతో ఖర్చు పెడతాడు. అందుకే మిత్రులారా, ఒక్క అవకాశం ఇవ్వండి. 3 సార్లు బీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చారు, 3 సార్లు పార్లమెంట్లో బీజేపీ వాళ్ళకి ఇచ్చారు. ఈ ఒక్కసారి నన్ను నమ్మండి, నవీన్ యాదవ్కు ఓటు వేయండి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది, మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నాది. అదే కాదు, మా బాబా చెప్తున్నాడు, అన్న ఈ ప్రాంతంలో పీజేఆర్ గారికి ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. ఆనాడు పీజేఆర్ గారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లకు ఈడ ఉండడానికి నిలువ నీడిచ్చిండు. ఈ బోరబండ చౌరస్తకు పీజేఆర్ బోరబండ చౌరస్తా పేరు పెట్టమని. తప్పకుండా విజయోత్సవ ర్యాలీకి మళ్ళా ఇక్కడికి వస్తాం. ఈ చౌరస్తకు పీజేఆర్ బోరబండ చౌరస్తా అని పేరు పెట్టుడే కాదు, పీజేఆర్ విగ్రహాన్ని పెట్టించి మీ అభిమాన నాయకుడి విగ్రహాన్ని పెట్టించడానికి, ఈ ప్రాంత సమస్యల్ని పరిష్కరించడానికి నేను మళ్ళా మీ దగ్గరికి వస్తా. ఇవాళ వాళ్ళు ఎవ్వరు ఏం చేసినా, ఎన్ని ఓట్లు వేసినా మళ్ళీ దొంగకు దొరకకుండా పోతారు, తుపాకీ గుండుకు కూడా అందరూ.
ఇవాళ కేవలం ఓట్లున్నాయని ఈ పక్క వచ్చారు. ఈ 20 నెలల్లో వాళ్ళ ఎమ్మెల్యేనే ఉన్నప్పుడు ఎప్పుడన్నా వచ్చిండ్రా? అందుకే ఇవాళ మీరందరూ ఆలోచన చేయండి. ఒక మంచి పనికి శ్రీకారం చుట్టండి. ఒక యువకుడికి అవకాశం ఇవ్వండి. మీ ప్రాంతంలో పుట్టి మీ ప్రాంతంలో పెరిగి మీ సమస్యల పట్ల అవగాహన ఉన్నోడు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఈ ప్రాంతానికి అవసరమైన నిధులు ఇస్తా. మీకు జరిగిన నష్టాన్ని పూడ్చుతా. ఇందిరమ్మ ఇండ్లు కూడా పట్టాలు ఉన్నోళ్ళకి ఇండ్లు కట్టుకోవడానికి మీకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే బాధ్యత నాది. మీ గ్రామాలలో మీరు ఊరికి పోయినప్పుడు మీ ఊర్లో చూడండి, 10 ఏళ్ళు ఆగిపోయిన ఇందిరమ్మ ఇండ్లు నేను బాధ్యత తీసుకున్నాక పేదోళ్ళందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవాళ గ్రామాలలో ఇచ్చినాం. ఈసారి వంతు పట్టణంలో పేదోళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే బాధ్యత నాది. వచ్చి బస్తీలో నవీన్ కూర్చుంటాడు. ఏ పేదోళ్ళకి ఇండ్లు లేవో మీ అందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించే బాధ్యత నవీన్ యాదవ్ తీసుకుంటాడు. నవీన్ యాదవ్ మళ్ళీ మీ ఇల్లు తిరుగుతాడు. రాబోయే 3 ఏళ్ళు మీ ఎమ్మెల్యేగా అసెంబ్లీ ఉన్నప్పుడు తప్ప మీ బస్తీలే తిరుగుతాడు. మీ మధ్యలోనే ఉంటాడు. మీ సమస్యలు తెలుసుకుంటాడు. మీ సమస్యల్ని పరిష్కరిస్తాడు. నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. 2014 నుంచి గెలిచిన ఓడిన కష్టాలలో కన్నీళ్లలో మీకు తోడుగా నిలబడి ఓటమిని దిగమింగుకొని మీకోసం మీ అండగా నిలబడ్డాడు నవీన్ యాదవ్. రేపైనా మీకు అండగా ఉంటాడు. మీకు సేవ చేస్తాడు. మీరందరూ కూడా నిండు మనసుతో నవీన్ యాదవ్ను మీరు ఆశీర్వదించండి. మీరు ఆశీర్వదిస్తే ఈ ప్రాంతానికి 100 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. గెలిపిస్తారా? గెలిపిస్తారా? బాబా చెప్పినట్టు 30,000 మెజార్టీ జూబ్లీ హిల్స్ లో రావాలి. వస్తుందా? ఇస్తారా? సిద్ధమేనా? 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 జెండాలు పట్టుకున్న వాళ్ళు ఏమంటలేరు. సిద్ధమేనా? సిద్ధమేనా? వెనకాల ఉన్నోళ్ళు సిద్ధమేనా?